రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలను శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాలు పిలుపు మేరకు ఈ ఒంగోలు నగరంలో ఈ భారతీయ జనతా పార్టీ రెపరెపలాడాలని ఉద్దేశంతో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోటల్లో ఈ రోజున ఒక 10 జెండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంకేతం ఏంటంటే ఈ రోజున రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సేవా సుపరిపాలన పాలనలో భాగంగా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ ప్రకాశం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడే విధంగా ఈ ఒంగోలులో కానీ ఈ పార్లమెంట్లో కానీ విజయ విధులు మోగించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. 2 ప్రాంతీయ పార్టీలు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రజలందరూ కూడా విసికి వేజారి ఉన్నారు. ఈ రోజున ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు ఈ రోజున సిద్ధంగా ఉన్నారు. జాతీయ భావాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ పరంపరలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ ఒంగోలు నగరాన్ని మొత్తాన్ని, ఈ ఒంగోలు అసెంబ్లీ మొత్తాన్ని కాషాయమయం చేసి ఈ ఒంగోలు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 నుంచి ప్రపంచ దేశాల్లోనే ఈనాడు భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రతి పేదవానికి కూడా మనకి లబ్ధి చేరే విధంగా చేయాలని, అలాగే గ్యాస్ పంపిణీ కానీ, ఉచిత వైద్యం కానీ, అలాగే కరోనా కష్టకాలంలో కానీ బియ్యం కానీ ఉచితంగా ఇచ్చేటటువంటి సందర్భం, ఇలా ఎన్నో పథకాలు రైతులకి నా అన్నదాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మీద ప్రతి రైతుకి 6,000 రూపాయలు ఇవ్వటం, అలాగే రైతులకి డ్రోన్ ఫెసిలిటీ ఇవ్వటం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఈనాడు దేశం నలుమూలలో కూడా ప్రజల్లోకి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పరిపాలన చేరువైంది. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పేదవాడు కానీ ధనవంతుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలు 303 ఉంటే రాబోయే కాలంలో 400 ఎంపీ స్థానాలకు డంకాపదంగా మోగిస్తాం. అదే సందర్భంలో ఈ ఆంధ్రదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందడుగేసి రాబోయే కాలంలో 2024 భారతీయ జనతా పార్టీనే ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తుందని ఆ సందర్భంగా తెలియజేయడం అంది. ధన్యవాదం.